ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటివరకు ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసిన పంత్ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ధనాధన్ ఇన్నింగ్స్లతో చెలరేగిన రిషబ్ పంత్ ఇప్పుడు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 26 ఏళ్ల పంత్ ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్లో కేవలం 99.22 స్ట్రైక్ రేట్తో 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2016లో అరంగేట్రం చేసిన తర్వాత ఐపీఎల్ సీజన్లో ఇదే అతని చెత్త బ్యాటింగ్ ప్రదర్శన. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఏం చేయాలో సెహ్వాగ్ చెప్పాడు. క్రిక్ బస్ తో మాట్లాడిన సెహ్వాగ్ పంత్ కు కొన్ని సూచనలు ఇచ్చాడు. ధోనికి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పాడు. పంత్ తాను పరుగులు చేసిన పాత ఐపీఎల్ క్లిప్స్ చూడాలన్నాడు. అది అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నాడు. అలాగే పంత్ ధోనికి ఫోన్ చేసి అతని ఫామ్ గురించి మాట్లాడాలని సెహ్వాగ్ సూచించాడు. మీరు ప్రతికూలంగా ఆలోచిస్తున్నారని మీకు అనిపిస్తే చాలా మంది క్రికెటర్లతో చర్చించవచ్చని సూచించాడు. ధోని తనకు రోల్ మోడల్ కాబట్టి అతనికి కాల్ చేయాలని, అది అతని ఒత్తిడిని దూరం చేసే అవకాశం ఉంటుందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో పంత్ 17 బంతుల్లో 18 పరుగులకి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అజ్మతుల్లా బౌలింగ్ లో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన పంత్ మిస్ ఫైర్ కావడంతో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో బ్యాట్ స్లిప్ అవడంతో అది బాల్ కంటే ఎక్కువ ఎత్తులో ఆకాశంలోకి ఎగిరింది. దానిపై నెట్టింటా ట్రోల్స్ నడుస్తున్నాయి. గతేడాది జడ్డాలో జరిగిన మెగా వేలంలో పంత్ కోసం లక్నో రికార్డు స్థాయిలో 27 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. కొత్త సీజన్ కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడో మరొకటో తెలియదు కానీ పంత్ స్థాయికి తగినట్లు ఆడలేకపోతున్నారు. లక్నో సూపర్ జైంట్స్ టీంలో పంత్ జోవియల్ గా లేడని దక్షిణాఫ్రికా పేస్ లెజెండ్ షాన్ షలాక్ అన్నాడు. కెప్టెన్సీతో పాటు కీపింగ్ లోనూ అతను ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోందన్నాడు. సీజన్ ముగిసేలోపు ఆ ఒత్తిడి నుంచి పంత్ బయటపడాలని సూచించాడు.